హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ స్పీక్స్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో చాలా రోజుల తర్వాత మీకోసం ఒక మంచి వీడియో తీద్దామని చెప్పి మీ ముందు వచ్చాను. సో ఒకేషన్ ఏదైనా కూడా, ఒకేషన్ లేకున్నా కూడా, కొంచెం హ్యాపీగా ఉన్నా కూడా, లొకేషన్ ఏదైనా కూడా, మన హైదరాబాద్లో స్పెషల్ డిష్ వచ్చేసి బిర్యానీ. సో దానికోసం అని చెప్పి మీకోసం ఇవాళ ది వరల్డ్ ఫేమస్ చికెన్ బిర్యానీ ఎలా చేస్తారనేది రెసిపీ చూపిస్తాను మీకు. సో దీనికోసం మనం 1 kg చికెన్ మాత్రం తీసుకున్నాం అనమాట. ఆ 1 kg చికెన్లో 1.5 స్పూన్ షాహీ జీరా వేస్తున్నాను. సో 1.5 స్పూన్ షాహీ జీరా వేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే చికెన్లో వచ్చే స్మెల్ మాత్రం వెళ్ళిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర తరుగు, మంచిగా కొంచెం కొత్తిమీర తరుగు, కొంచెం పుదీనా తరుగు, చూస్తున్నారు కదా. అది వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా డీప్ ఫ్రై అయిపోయింది. సో ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేసుకున్నాను. సో ఆ తర్వాత ఆయిల్ మాత్రం వేసుకున్నాను. అది కూడా ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఏదైతే మనం ఆయిల్లో ఫ్రై చేసామో అదే ఆయిల్ వేసుకుంటాను అనమాట. దానివల్ల కొద్దిగా టేస్ట్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ అయిపోద్ది అనమాట. సో నార్మల్ ఆయిల్ కంటే మీరు ఏదైతే ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నారో ఆయిల్ వేస్తే కొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో అది వేసుకున్న తర్వాత చూసినారు కదా, ఇలా మిక్స్చర్ని మంచిగా కంప్లీట్గా ఆ పీసెస్కి పట్టేలాగా అన్ని ఇంగ్రీడియంట్స్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. చూసినారు కదా. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను మాత్రం ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక హాఫ్ లెమన్ తీసుకున్నాను. ఒక హాఫ్ లెమన్ తీసుకొని కంప్లీట్గా ఏంటంటే హాఫ్ లెమన్ని పిండేస్తాను అనమాట దాంట్లో. సో లెమన్ పిండడం వల్ల కొద్దిగా ఏంటంటే ఆ లెమన్ రసం వల్ల కొద్దిగా ట్యాంగినెస్ అనేది వస్తుందన్నమాట. సో అదైన తర్వాత మళ్ళీ కంప్లీట్గా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ మ్యారినేషన్ ప్రాసెస్ అంటేనే ఇలాగే ఉంటుంది. కంప్లీట్గా మిక్స్ అంటే ఏంటంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసిన తర్వాత కూడా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. అప్పుడు కానీ కరెక్ట్గా పీసెస్కి అనేది పట్టదనమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. సో ఇది చూసినారు కదా. నెక్స్ట్ వచ్చేసి మనం కారం పొడి వేసుకుంటున్నాం అనమాట. ఒక 2 స్పూన్స్ కారం పొడి మాత్రం వేసుకుంటున్నాను నేను. ఏంటంటే కారపొడి మన స్పైసీ లెవెల్స్కి తగ్గట్టుగా వేసుకోవాలి. నేను మాత్రం తక్కువ వేసుకున్నాను. సో ఇది వచ్చేసి కొరియండర్ పౌడర్ అనమాట, అంటే ధనియా పౌడర్. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 1 స్పూన్ నూరి పెట్టుకున్న గరం మసాలా. నేను స్పైసెస్ మాత్రం ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే
స్పైసెస్ ఎక్కువ వేసుకుంటే కొద్దిగా కొందరికి నడుస్తుంది, కొందరికి నడవదు. సో దానికోసం నేను లైట్గా మాత్రం వేసుకుంటున్నాను స్పైసెస్. ఒక హాఫ్ స్పూన్ పసుపు. పసుపు ఎక్కువ వేయడం వల్ల స్మెల్ అనేది వచ్చేస్తుంది. చాలామంది దగ్గర ఏంటంటే కొన్ని చిన్న చిన్న జాయింట్స్లో కూడా టేస్ట్ చేస్తే అలాగే ఉంటుంది. ఏంటంటే పసుపు స్మెల్ ఎక్కువ వస్తుంది, వాళ్ళు పసుపు ఎక్కువ వేస్తారనమాట. సో పసుపు ఎక్కువ వేయడం వల్ల మనకి టేస్ట్ మాత్రం మారిపోతుంది, ఆ స్మెల్ అనేది వస్తుంది అనమాట పసుపుది. సో దాని తగ్గట్టుగా వేసుకోవాలి మనం. కొద్దిగా వేసుకుంటే ఏంటంటే మనకు ఆ స్మెల్ అనేది రాదనమాట. సో ఇవన్నీ వేసిన తర్వాత చూడండి, బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి. ఏంటంటే మెల్లిగా నీట్గా పీస్ టు పీస్ వరకు, లాస్ట్ పీస్ వరకు కరెక్ట్గా మిక్స్ అయ్యేంత వరకు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి అది స్పైసెస్ ఎలా పట్టుకున్నాయి అనేది. సో నేను ఏంటంటే సాల్ట్ మాత్రం కొద్దిగానే వేసుకుంటున్నాను. సాల్ట్ అనేది కొద్దిగానే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ వేస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది, సాల్ట్ అయ్యేది. సో సాల్ట్ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. సో మీ టేస్ట్ బట్టి సాల్ట్ లెవెల్స్ కానీ, కారం కానీ, పసుపు కానీ ఏదైనా కూడా మీ టేస్ట్ లెవెల్స్ పట్టి వేసుకోవాలి. నేను మాత్రం నా టేస్ట్ లెవెల్స్ వరకు పట్టి వేసుకున్నాను నేను. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి దాని కన్సిస్టెన్సీ ఎలా వచ్చింది. టేస్ట్ మాత్రం చేసుకుందాం ఒకసారి. బాగానే వచ్చింది, టేస్ట్ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఏంటంటే 1 kg చికెన్లోకి నేను ఒక పావు కిలో పెరుగు మాత్రం వేసుకుంటున్నాను అనమాట. పావు కిలో పెరుగు, అది కూడా కొద్దిగా పుల్లటి పెరుగు వేసుకుంటున్నాను. స్వీట్ కర్డ్ కాదు, పుల్లటి పెరుగు. సో దానివల్ల ఏంటంటే ఇంకా ట్యాంగినెస్ అనేది, అంటే కొద్దిగా పులుపు అనేది యాడ్ అవుతుంది దీనికి. సో చూసినారు కదా, ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కొద్దిగా ఏంటంటే టేస్ట్ చూసుకుందాం మనం. అంటే పెరుగు వేసుకున్న తర్వాత ఏంటంటే స్పైసెస్ అన్నిటిని మొత్తం అంతా తగ్గిపోతాయి అన్నమాట. చూడండి కన్సిస్టెన్సీ ఎలా వస్తుంది అనేది. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మ్యారినేషన్ ఎప్పుడు కూడాను. సో ఒక్కసారి మనం ఏంటంటే మళ్ళీ కూడాను టేస్ట్ చేసుకొని చూద్దాము. సో దీంట్లో ఏంటంటే నేను ఒక 2-3 ఇలాచీలు వేస్తున్నాను. దాంతోపాటు ఒక 2-3 దాల్చిన చెక్క కూడా వేస్తాను. ఎక్కువ వేసుకుంటే ఎక్కువ స్పైసీ అయిపోద్ది. సో అది మీరు జాగ్రత్త పడాల్సిందే కంపల్సరీ. సో అది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత చూసినారు కదా, బాగా మసాజ్ చేయాలన్నమాట చికెన్ పీసెస్ని. బాగా మసాజ్ చేస్తే ఇప్పుడు చూడండి ఒకసారి టేస్ట్ చూసుకుందాం. నాకు మాత్రం సాల్ట్ లెవెల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గానే వచ్చినట్టు అనిపిస్తున్నాయి. సో మ్యారినేషన్ని పక్కన పెట్టేద్దాము ఫ్రిడ్జ్లో ఒక 1 hour. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే బాయిలింగ్ ప్రాసెస్. అంటే బాయిల్ వాటర్లో కొద్దిగా ఏంటంటే మనం రైస్ వేస్తాం కదా, సో బాయిలింగ్ ప్రాసెస్ చూపిస్తాను. సో నేనేంటంటే బాయిల్ అవుతున్న వాటర్లో ఒక 7 ఇలాచీలు మాత్రం వేసుకున్నాను. ఒక 7-8 లవంగాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు రైస్ని ఉడకబెట్టే ప్రాసెస్ని చూపిస్తాను నేను. అండ్ 1.5 స్పూన్ షాయి జీరా వేసుకున్నాను మళ్ళీ కూడాను. నెక్స్ట్ ఒక 2-3 దాల్చిన చెక్క. ఇదంతా బగారా ప్రాసెస్ అనమాట. అంటే రైస్కి పర్ఫెక్ట్గా అన్ని ఇంగ్రీడియంట్స్ పట్టేలాగా. సో బిర్యానీ ఆకు మాత్రం ఒక 2-3 వేసుకుంటున్నాను, ఎందుకంటే బిర్యానీ ఆకు వేయడం వల్ల స్మెల్ ఎలా ఎంత గుమగుమలు వస్తాయంటే ఆ గుమగుమలు ఊరి చివరి దాకా వెళ్తాయన్నమాట. సో అంత బాగుంటుంది. సో ఇవన్నీ వేసిన తర్వాత ఇంగ్రీడియంట్స్ని ఒకసారి వాటర్లో వేసిన తర్వాత కలుపుకుందాం ఒకసారి. సో బాయిలింగ్ పాయింట్ సర్టెన్ లెవెల్కి వచ్చిన తర్వాత, బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత మనం చూడండి ఎలా అవుతుందనేది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అనమాట. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే స్మెల్ మాత్రం చాలా బాగా పట్టుకుంటుంది అనమాట రైస్కి కూడాను. సో దానివల్ల తినేటప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుంది.
సో నేను మాత్రం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే వాడతాను నాన్ వెజ్లో. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ మాత్రం వేసుకుంటాను, ఇది కూడా సాల్ట్ టు టేస్ట్ అనమాట. సో వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ కూడా చేసి చూడాలి, ఒకేసారి ఎక్కువ వేయకూడదు ఎప్పుడైనా. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ కూడా చేసి చూడాలన్నమాట ఎలా వచ్చిందనేది. ఒకవేళ తక్కువ పడితే మళ్ళీ మీరు మీ తగ్గట్టుగా మీరు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సో చూసినారు కదా, మిక్స్ మాత్రం అయిపోయింది కంప్లీట్గా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడాను. సో ఒక్కసారి టేస్ట్ మాత్రం చేసి చూసుకుందాం సాల్ట్ లెవెల్స్ అన్ని ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్గా వచ్చినాయి లేవని. నాకు మాత్రం ఓకే ఉంది. సో నేను పుదీనా తరువు, కొద్దిగా కొత్తిమీర తరువు, ప్లస్ ఒక 6-7 పచ్చిమిర్చి కూడా వేసాను అనమాట దీంట్లో. అది చూపించలేదు మీకు, బట్ దీంట్లో వేసాను. చూడండి, ఒక బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత నేనేంటంటే 1 అవర్ నానబెట్టిన బాస్మతి రైస్ మాత్రం దీంట్లో వేసుకుంటాను అనమాట. చూడొచ్చు మీరు, కంప్లీట్గా ఏంటంటే ఒక 1 అవర్ బాస్మతి రైస్ని వాటర్లో నానబెట్టి పెట్టాను. సో ఇప్పుడు ఇది వాటర్ ఒక బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత ఆ రైస్ని మొత్తం దీంట్లో వాటర్లో డంప్ చేస్తానన్నమాట. సో ఈ పచ్చిమిర్చి ఇంకా మనకి వేయడం వల్ల కొద్దిగా స్పైసీనెస్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఎందుకంటే కారం కూడా అక్కడ మనం కారం పొడి తక్కువ వేసుకున్నాం కదా, సో పచ్చిమిర్చి వేయడం వల్ల కొద్దిగా ఏంటంటే స్పైసీనెస్ అనేది యాడ్ అయిపోద్ది. సో వాటర్లో మొత్తం కంప్లీట్గా నేను మాత్రం రైస్ వేసేసాను మొత్తం. సో 1 kg రైస్ తీసుకున్నాను నేను. 1 kg రైస్లో 1 kg చికెన్. సో కంప్లీట్గా 2 kgs అవుతుందన్నమాట మనకు బిర్యానీ. సో కొద్దిగా కలుపుకుందాం మనం ఇప్పుడు. ఎక్కువ కూడా గట్టి కలపకూడదు, కలిపితే మళ్ళీ రైస్ అనేది బ్రేక్ అయిపోద్ది. సో అది ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి చేసే ముందు. సో ఎక్కువ కలపట్లేదు. సో ఏంటంటే నేను జస్ట్ ఇప్పుడు దీన్ని ఏంటంటే బాయిల్ అయ్యేంత వరకు నేను మూత పెట్టి పెట్టేస్తాను. ఇది కూడా ఏంటంటే ఓన్లీ 70% మాత్రమే కుక్ అవ్వాలి, ఇది గమనించుకోండి. 70% కుక్ అవ్వాలి. ఇప్పుడు మ్యారినేషన్ చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టాం కదా ఆఫ్టర్ 1 అవర్. సో 70% కుక్ అయిన రైస్ ఇది. 80% 90% కుక్ మాత్రం అస్సలు అవ్వకూడదు. ఒకసారి చెక్ చేసుకుందాం. నాకు తెలిసి ఇది పర్ఫెక్ట్ అయిపోయింది 70% కుకింగ్. ఎక్కువ కుక్ అవుతే మాత్రం గుర్తుంచుకోండి, బిర్యానీ కాస్త హల్వా అయిపోద్ది అనమాట, ఉప్మా హల్వా అయిపోద్ది. సో 70% కుక్ అయిన దాన్ని రైస్ తీసుకొని వెంటనే నేను ఏం చేస్తున్నానంటే 1 అవర్ మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా ఫ్రిడ్జ్లో పెట్టింది, అది తీసుకొచ్చి ఒక లేయర్ లాగా మొత్తం కంప్లీట్గా పేస్ట్ పెడతానమాట. కంప్లీట్గా చూడండి, ఫస్ట్ లేయర్. బిర్యానీ చాలా సింపులే, కానీ ఏంటంటే కొద్దిగా ఓపిక ఎక్కువ ఉండాలి, దాంతోపాటు ప్రేమ ఎక్కువ ఉండాలన్నమాట. కుకింగ్ అంటేనే ప్రేమతో చేయాలన్నమాట. సో ప్రేమతో చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఏదున్నా కూడాను. హడావిడిగా కాకుండా నెమ్మదిగా ఓపికతో చేయాలి. చూసినారు కదా, ఇట్లా మనం 70% కుక్ అయిన రైస్ని తీసుకొని కంప్లీట్గా ఒక లేయర్ మాత్రం వేసుకుందాం అనమాట. నీట్గా చూడండి ఎలా ఉందనేది. ఇలా ఒక సింగిల్ లేయర్ మొత్తం అంతా వేసుకొని కరెక్ట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇంకా కొద్దిగా వేసుకుంటాను నేను. చూడొచ్చు. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 1/2 kg రైస్ని మాత్రం నేను తీసేసుకొని ఒక సింగిల్ ఫస్ట్ లేయర్లో మాత్రం వేసేసాను. సో నీట్గా దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని తర్వాత మన దగ్గర ఉన్న కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని ఉన్నాయి కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని వేసేస్తాను దీంట్లో ఫస్ట్ లేయర్లో. చూడండి ఫ్రైడ్ ఆనియన్స్. ఆ తర్వాత మన దగ్గర మిగిలిన కొద్దిగా కొత్తిమీర, పుదీనా తరువు కూడా కొద్దిగా లైట్గా యాడ్ చేసేస్తాను దీంట్లో. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే లేయర్లో కూడా పర్ఫెక్ట్గా మనకు ఇంగ్రీడియంట్స్ అనేది పట్టుకొని రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుద్ది అనమాట దమ్కి పెట్టినప్పుడు. చూసినారు కదా, సింగిల్ లేయర్ మాత్రం అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఇంకోటి దానిపైనుంచి ఇంకో లేయర్ వేస్తాను. ఇంకొక 1/2 kg రైస్ మిగిలింది కదా మన దగ్గర, అది కూడా కంప్లీట్గా ఒక లేయర్ వరకు వేసేస్తాను అనమాట.
అంతే సింపుల్. ఇది బిర్యానీ అనేది చాలా ఈజీ ప్రాసెస్. కాకపోతే ఏంటంటే మ్యారినేషన్ని మాత్రం మీరు ఎంత పర్ఫెక్ట్గా అయ్యేట్లాగా చూసుకుంటే ఆ టేస్టెస్ అనేది మీరు చూసుకొని దాని తగ్గట్టుగా స్పైసెస్ వేసుకోవాలి. అది వేసుకుంటేనే మీకు మ్యారినేషన్లో మీరు పర్ఫెక్ట్గా వచ్చిందంటే మీరు గెలిచిపోయినట్టే. ఇంకా బిర్యానీ 100% పర్ఫెక్ట్ అయినట్టే మీకు. సో చూస్తున్నారు కదా, ఇది సెకండ్ లేయర్ అనమాట పైనుంచి. సో మిగిలిన రైస్ మొత్తం అంతా నేను దాంట్లో సర్దేస్తున్నాను ఈవెన్గా. సో ప్రాసెస్ మనది ఎండింగ్కి వచ్చేసింది, బిర్యానీ ప్రాసెస్. సో కంప్లీట్గా ఇది రైస్ మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దమ్కి పెట్టాలి. నేను మాత్రం ఏంటంటే చూడండి, దమ్కి పెట్టిన తర్వాత చూసినారు కదా, నేను ఒక 30 మినిట్స్ మాత్రం దమ్కి పెట్టాను అనమాట. కింద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని చూడండి 25 మినిట్స్ సిమ్లో పెట్టేసి కింద ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ పైన ఈ డేక్షా పెట్టాను అనమాట. ఒక 25 మినిట్స్ సిమ్లో మాత్రం పెట్టాను. సిమ్ పైన పెట్టి 25 మినిట్స్ పెట్టిన తర్వాత చూస్తే చూడండి, బిర్యానీ మాత్రం ఆహా, స్మెల్ మాత్రం ఒక రేంజ్లో వస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ మాత్రం చాలా పెరిగిపోయినాయి బిర్యానీ పైన. ఒక రేంజ్లో ఉంటుందని చెప్పి అందరు అనుకుంటున్నారు. సో నేను కూడా అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. బిర్యానీ మాత్రం చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చింది అనేది. నాకు మాత్రం పర్ఫెక్ట్గా ఉందని చెప్పి మాత్రం ఆ స్మెల్ బట్టే అర్థమైపోతుంది. ఎందుకంటే కిచెన్లో నుంచి రూమ్ వరకు వచ్చేస్తుంది స్మెల్. చూసినారు కదా, టేస్ట్ చేసి చూద్దాము. మనం బిర్యానీ మనం చేసుకుంటూ ఓపికతోని నించొని చేసుకొని తింటే ఆ టేస్ట్ మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.